ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసం ముందు నిర్వహించిన నిరసన సందర్భంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాను మంగళవారం పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్న ఘటనపై తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీనికి నిరసనగా కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే గణేష్ పిలుపు మేరకు గురువారం కంటోన్మెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళన దిగారు. అందులో భాగంగా కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని వార్డ్ 1 అధ్యక్షుడు మారుతిగౌడ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ బోయినపల్లి చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోడీ, ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మలను దహనం చేసి తమ నిరసనను ప్రదర్శించారు. శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నియంత్రిత ధోరణికి నిదర్శనమని వారు మండిపడ్డారు. జాతీయ స్థాయిలో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన నీట్ యూసీ 2026 ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో బోయినపల్లి మార్కెట్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డీసీసీ నాయకులు బలవంత్ రెడ్డి, సదానంద్, గుడ్డుబాయ్, తరుణ్, యువజన కాంగ్రెస్ నాయకులు శరత్, మార్కెట్ డైరెక్టర్ వరప్రసాద్, వార్డు 1 మహిళా కాంగ్రెస్ నాయకురాలు గోమాతి, పరహానా, మహిళా కాంగ్రెస్ వరదరాణి, ముఖేష్, రాజు, స్వాతి, ఓంప్రకాష్ పాల్గొన్నారు. देश बचाओ, मोदी हटो, देश बचाओ, जय कांग्रेस, जय कांग्रेस। ఇలాంటి ప్రభుత్వం ఉండాలంటే అసలు స్టూడెంట్స్ కి కూడా సేఫ్ లేని ప్రభుత్వం ఎవరైనా మనం ఖండించాలి. ఎందుకంటే చిన్న పిల్లలని కూడా చూడకుండా అంతగా రక్తం వచ్చేలా కొట్టడం అవసరం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాఠీ చార్జ్ చేయించడం చిన్న పిల్లల మీద చాలా దారుణము. ఇలాంటి ప్రభుత్వం ఉండే కంటే అసలు మన రాహుల్ గాంధీ గురించి ఇంత ఎట్లా అంటే అసలు వాళ్ళది ఎలాంటి ఇది లేదు, వాళ్ళది రైట్స్ అసలు పిల్లలను కొట్టడము. ఇలాంటి ప్రభుత్వం ఉంటే రాను మనకి చాలా దారుణంగా ఉంటుంది. ఇలానే కొనసాగితే ఈ ప్రభుత్వము మనం చాలా నష్టపోతాము, మన యువత అంతా చాలా నష్టపోతుంది. ఇలాంటి పేపర్ లీకేజ్ అయ్యే ప్రభుత్వం ఉండే కంటే అసలు వేస్ట్, ఆ ప్రభుత్వమే వేస్ట్ అసలు ఉండి. సో ఇలాంటి చాలా జరగకుండా జాగ్రత్త పడాలి మనము. సో అందరు మేల్కోవాలి. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మనం ఎలాంటి రైట్స్ ఏదైనా చేయాలి, ఎలాంటి ధర్నాలైనా చేసి మనము మన ప్రభుత్వం తెచ్చుకొని పిల్లలకి చాలా ముందుకు వెళ్ళే ఫ్యూచర్ ఇవ్వాలి. సో మేము చాలా ఖండిస్తున్నాం మన రాహుల్. ఈరోజు ఇక్కడ ఏదైతే ఢిల్లీలో విద్యార్థులు నీట్ పేపర్ లీక్ విషయంలో ఏదైతే ధర్నా చేయడం జరిగిందో, స్వచ్ఛందంగా వాళ్ళు ధర్నాలో పాల్గొంటే మోడీ, అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ వీళ్ళందరూ కూడా ఒక ఏదో ఆట చూసినట్టు చూస్తూ వాళ్ళని నిర్లక్ష్యం చేసేటటువంటి విధంగా వాళ్ళపై దాడులు చేసి లాఠీ చార్జ్, వాళ్ళని రక్తం వచ్చేటట్టు కొట్టడం అనేది కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏదైతే మా ఎల్ఓపి నేత రాహుల్ గాంధీ గారు దానికి నిరసనగా మోడీ గారి ఇంటి ముందు ధర్నాకు వెళ్లడంతో పోలీసులను పెట్టి ఎంబడే భయపడి వెంటనే అక్కడి నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఏదైతే నిరసన తెలిపేటటువంటి హక్కు ఉందో దాన్ని కూడా ఈ బీజేపీ ప్రభుత్వం ఈరోజు చూస్తే ఏ విధంగా ఉందనేది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు యువత, ముఖ్యంగా చూస్తే యువతను ఈరోజు లాఠీ చార్జ్ చేసి రక్తాలు వచ్చేటటువంటి విధంగా, ప్రాణాలు పోయేటటువంటి విధంగా ఈరోజు వాళ్ళు చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి పనులను తీవ్రంగా ఖండిస్తూ మరోసారి చెప్తా ఉన్నాం. బీజేపీ ఏదైతే సెంట్రల్ మీ అందరికి కేంద్ర ప్రభుత్వానికి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం.
మా నేత రాహుల్ గాంధీ గారి మీద ప్రియాంక గాంధీ గారిని మీరు ఏదైతే అరెస్ట్ చేసిరో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసేటువంటి విధంగా మీరు చేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలంతా యువత కూడా గమనిస్తూ ఉంది. మీ భర్తం పట్టేటప్పటి వరకు వాళ్ళు వదిలిపెట్టారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్.